నిజానికి 2026లో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ విజయ్ అన్నామలై మధ్య ఉంటుందని విశ్లేషకులు అంటున్న మాట అన్నమాట. ఏఐడిఎంకే పార్టీ ఇప్పటికే తన పట్టునైతే కోల్పోయింది. ఒకప్పుడు తమిళనాడులో అమ్మగా పిలువబడిన జయలలిత మతం తర్వాత ఆ పార్టీ చెల్లచెదరైపోయింది. కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ద్రవిడవాద ముసుగులో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్తున్నా అది ఆ పార్టీకి లాభం చేయకపోగా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. తన థాట్స్ కి ఫ్యూచర్ కి ఇండియాకి పర్ఫెక్టివ్ బీజేపీ మాత్రమే ఉన్నది అని చెప్తారనమాట. ఇప్పుడున్న ద్రవిడవాద పార్టీలో దేనికి ఇండియా ఫ్యూచర్ పైన అస్సలు అభిప్రాయాలే లేవని ఆయన చెప్తూ ఉంటారు. అయితే అన్నామలై విజయ్నే ఎందుకు క్రిటిసైజ్ చేసినట్లు, అధికార డిఎంకేను కాదని విజయ్నే ఎందుకు టార్గెట్ చేసినట్లు? నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. సో ఈ ఛానల్లో నేను రాజకీయాలకు సంబంధించి, సనాతన ధర్మం గురించి లేదా భారతదేశంలో జరిగేటటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆఫ్ కోర్స్ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, బట్ అందులో నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలియజేస్తాను. అయితే మీరు చేయవలసిందల్లా ఒకటే, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అయితే ఈరోజు టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. లోక్సభ ఎన్నికల తర్వాత 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తమిళనాడులోకి అడుగు పెట్టేశారు కదా. వచ్చి రాగానే విజయ్ దళపతిపై విమర్శలు అయితే గుప్పించారు. విజయ్కి ద్రవిడవాద పార్టీలకు ఏమాత్రం తేడా లేదని చెప్పేశారు. ద్రవిడవాద పార్టీలకు కొత్త రూపమే విజయ్ అని చెప్పారు. ఆయన రాకను తాను స్వాగతిస్తున్నానని, కానీ ద్రవిడవాద రాజకీయాల వల్ల విజయ్ ఎక్కువగా నష్టపోతారని మాత్రం ఘంటాపదంగా చెప్పేశారనమాట. అయితే అన్నామలై విజయ్నే ఎందుకు క్రిటిసైజ్ చేసినట్లు, అధికార డిఎంకేను కాదని విజయ్నే ఎందుకు టార్గెట్ చేసినట్లు ఒకసారి చూద్దామా. నిజానికి 2026లో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ విజయ్ అన్నామలై మధ్య ఉంటుందని విశ్లేషకులు అంటున్న మాట అన్నమాట. అవును, మరి తమిళనాడు రాజకీయాలు మెల్లిమెల్లిగా మారుతున్నాయి. గ్రౌండ్ లో ద్రవిడవాద ఛాందస పార్టీలకు చెల్లు చీటి పడనుంది. ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాలను అప్రతిహతంగా ఏలైన డిఎంకే అలాగే ఏడీఎంకే పార్టీలకు గ్రౌండ్ మెల్లిమెల్లిగా సడలుతోంది కదా. ఏఐడిఎంకే పార్టీ ఇప్పటికే తన పట్టునైతే కోల్పోయింది. ఒకప్పుడు తమిళనాడులో అమ్మగా పిలువబడిన జయలలిత మతం తర్వాత ఆ పార్టీ చెల్లచెదరైపోయింది. ఇక మిగిలింది డిఎంకే. ఈ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో చాలా అవినీతి జరుగుతోంది అని అన్నామలై అంటున్నారు, సాక్ష్యాలు ప్రొవైడ్ చేస్తున్నారు. అవినీతి ఎజెండాగా డిఎంకేను క్రిటిసైజ్ చేస్తున్నారు. దీంతో పాటు ద్రవిడవాదానికి ఒకప్పుడున్న ఫాలోయింగ్ అయితే ఇప్పుడు లేదు. ఈవి రామస్వామి పెరియార్ సమయంలో 1900 సమయంలో ద్రవిడవాదం చాలా స్ట్రాంగ్ గా ఎమర్జ్ అయింది. సో అప్పుడు పెరియార్కు బ్రిటిష్ వారి నుంచి హెల్ప్ అందడంతో ఈ ద్రవిడవాదాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అక్కడ రాజకీయ నాయకులు దీన్ని కంటిన్యూ చేస్తూ రావడంతో ద్రవిడవాదం అక్కడ రాజకీయాల్లో ఒక భాగంగా మారిపోయింది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయాల్లోనూ ప్రభావం అయితే చూపింది. అయితే ఒకప్పుడు ఉన్న ద్రవిడవాద ప్రభావం ఇప్పుడు లేదని చాలా మంది అయితే అంటున్నారు. నిజానికి తమిళనాడులో ద్రవిడవాద ప్రభావం డిఎంకే పార్టీ మాజీ అధినేత కరుణానిధి మరణంతో చాలా వరకు తగ్గిపోయింది. సో చాలా వరకు ఈ ఐడియాలజీని పెంచి పోషించింది కూడా ఆయనే. సో అయితే ఇప్పుడు తమిళనాడులో సీఎంగా ఉన్న ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ కు ఈ ఐడియాలజీని ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు. ద్రవిడవాదాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అన్న దానిపైన పెద్దగా ఐడియా కూడా లేదు. అతని కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ద్రవిడవాద ముసుగులో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్తున్నా అది ఆ పార్టీకి లాభం చేయకపోగా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు అన్నామలై విషయానికి వస్తే, ఇతనికి చిన్నతనం నుంచి తాను ఒక కాజ్ కోసం పనిచేయాలనే తాపత్రయం ఉండేది. తమిళనాడులోని కరూర్లో 1984లో జూలై 4వ తేదీన పరమేశ్వరి కుప్పుస్వామి దంపతులకు జన్మించారు అన్నామలై. కుప్పుస్వామిది వ్యవసాయ కుటుంబం. అన్నామలై నమకల్ జిల్లాలోని కరూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరులో పిఎస్సి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో 2007లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2010లో లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి పీజీ డిప్లొమా చేశారు. అన్నామలై చదువుకుంటున్న రోజుల్లో డిఎస్పీ కాలేజ్లోని మేనేజ్మెంట్ సర్కిల్ అలాగే సంవేది సొసైటీకి కార్యదర్శిగా కూడా పనిచేసేవారు. లక్నోలో పీజీ చేస్తున్నప్పుడు అభియాన్ సమన్వయకర్తగా క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ క్లబ్ లో చురుగ్గా కూడా పాల్గొనేవాడు. అన్నామలై యూపీఎస్సీ 244 ర్యాంక్ సాధించారు. 2011లో 4 నెలల పాటు ఉత్తరాంచల్లో ముస్సోరిలో శిక్షణ తీసుకుని సివిల్ సర్వెంట్ గా కెరీర్ ప్రారంభించారు. 2013 సెప్టెంబర్ కర్ణాటకలోని కార్కల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా సెలెక్ట్ అయ్యి 2014 డిసెంబర్ వరకు పనిచేశారు. 2015 జనవరి నుంచి 2016 ఆగస్టు వరకు కర్ణాటకలోని ఉడిపిలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు. 2016 ఆగస్టులో ట్రాన్స్ఫర్ పై చిక్మంగళూరుకు వెళ్లి అక్కడ 2018 అక్టోబర్ వరకు పనిచేశారు. 2018 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు దక్షిణ బెంగళూరు డిప్యూటీ కమిషనర్ పోలీస్ గా విధులు నిర్వహించారు. అన్నామలై పోలీస్ ఆఫీసర్ గా పనిచేసే రోజుల్లో ఆయన్ని కర్ణాటక పోలీస్ సింహం అని అయితే పిలిచేవాళ్ళనమాట. ఒక పోలీస్ ఆఫీసర్ గా అన్నామలైకి మంచి పేరుంది. అతని ట్రాక్ రికార్డుకి చాలా
మంది ఫ్యాన్సే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. తాను ఒక కాజ్ కోసం పనిచేయాలని అనుకుంటున్నానని, బ్యూరోక్రసీని ఒక ఘాట్న పెట్టాలంటే రాజకీయాల్లోకి రావడమే కరెక్ట్ అన్నది అన్నామలై చెప్తున్నమాట. అనుకున్నట్లుగానే 2019లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు తమిళనాడులో ఆ పార్టీకి ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే. ఎంతో పేరున్న అన్నామలై ఏమీ లేని బీజేపీలో ఎందుకు చేరారు? ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీనో లేక అపోజిషన్లో ఉన్న స్ట్రాంగ్ పార్టీలోనే చేరతారు కదా. కానీ బీజేపీలోనే ఎందుకు చేరారు అంటే అతని నుంచి వచ్చేది ఒకే ఒక ఆన్సర్. తన థాట్స్కి, ఫ్యూచర్కి, ఇండియాకి పర్ఫెక్టివ్ బీజేపీ మాత్రమే ఉన్నది అని చెప్తారనమాట. ఇప్పుడున్న ద్రవిడవాద పార్టీలో దేనికి ఇండియా ఫ్యూచర్ పైన అస్సలు అభిప్రాయాలే లేవని ఆయన చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక కాజ్ కోసం పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వారికి ఓటమి అన్నది ఉండదు. కాస్తంత లేట్ కావచ్చేమో. అన్నామలై రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి తమిళనాడులో ద్రవిడవాదానికి బీటర్ వారాయి. అక్కడ ప్రజలు మెల్లిమెల్లిగా కాషాయ పార్టీకి జై కొడుతున్నారు. లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో కూడా మొదటిసారి బీజేపీ సింగిల్ గా పోటీ చేసి డబుల్ డిజిట్ పర్సెంటేజ్ సాధించింది. ఇదంతా అన్నామలై వల్లనే. ఇక తమిళనాడు రాజకీయాల్లో విజయ్ క్రేజ్ కూడా తక్కువేం కాదు కదా. మన రాజకీయాల్లో సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వారిని ప్రజలు బాగానే ఆదరిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడవాద పార్టీలకు ఒక ఆల్టర్నేటివ్ గా విజయ్ అయితే కనిపిస్తున్నాడు. ఏఐడిఎంకేకు ఒక లీడర్షిప్ లేదు. ఇటు డిఎంకే పూర్తిగా కరప్షన్ లో మునిగిపోయింది. అందుకే వీటికి ఆల్టర్నేటివ్ గా విజయ్ ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా ద్రవిడవాదం కాషాయం మధ్యలోనే జరగనున్నాయి. అందుకు రిప్రజెంటేటివ్స్ గా విజయ్, అన్నామలై ఉండనున్నారు. సో చూద్దాం మరి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు సీఎం పొజిషన్ ఎలా ఉండబోతుంది. ద్రవిడవాద భావజాలానికి కేంద్రమైన తమిళనాడులో కాషాయ పార్టీ ఎగురుతుందా లేదా? జస్ట్ వెయిట్ అండ్ సీ. సో దీని గురించి మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోలు మీకు రావాలంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా బోల్డ్ అంత మోటివేషన్ ఇస్తుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోదు. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.